ఫ్రెండ్స్, ఈరోజు ఆలు ఫ్రై ఎలా వేయాలో చూపిస్తాను. ఆలు చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ అందులో వేసి ఆలు ఫ్రై వేయించాం కదండి, అది అందులో వేసుకోవాలి. స్కూల్కి టిఫిన్ బాక్స్కి మంచిగా పిల్లలు తినేస్తారు. టేస్ట్ అలానే ఉంటుంది. పసుపు, జింజర్ పేస్ట్, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, సాల్ట్ కొంచెం వేసేసుకోవాలి, ఎందుకంటే డీప్ ఫ్రై కదండి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి, డీప్ ఫ్రై కదా. సాల్ట్ ఎక్కువ వేసేసుకున్నాం అనుకో ఆ రైస్ అంతా సాల్ట్ ఉంటుంది. కొంచెం వేసుకున్నాం లైట్గా. కొంచెం కారం. స్కూల్లో టిఫిన్ బాక్స్కి ఈజీగా తొందరగా అయిపోతుంది. టేస్ట్ ఇలానే ఉంటుంది. మధ్యాహ్నం వరకు పప్పు అది ఇది పెడితే టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇది పెట్టేస్తే ఈజీగా మంచిగా పిల్లలు మంచిగా ఉంటారు. టేస్ట్ బాగుంటుంది. ఆలు ఫ్రై. కొంచెం గరం మసాలా. ఎండాకాలం మాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు, కానీ పిల్లలు తినరు, తీసి పడేస్తారు. మా చిన్నమ్మ అయితే అస్సలకే తినదు. అట్లనే తీసుకొని వస్తుంది అవన్నీ వేస్తే. ఇందులో ఇందాక ఆలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో రైస్ వేసేసుకున్నాం. ఆలు రైస్ ఫినిష్. ఈ స్కూల్లో టిఫిన్ బాక్స్కి మంచిగా ఉంటుంది. సాల్ట్ కొంచెం ఎందుకు వేసుకోవాలన్నానంటే, అన్నం ఎంత కలుపుకుంటున్నామో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాం అనుకో ఉప్పిసం అవుతుంది, తినలేదు. అందుకే అన్నం సరిపెట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ టిఫిన్ బాక్స్కి చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది ప్రాసెస్.